నా మనవడికి అమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ ఉన్నారు. ఈరోజు ఒక డెసిషన్కి వద్దాం. కిరణ్ నిహారిక కోసమే వెళ్ళాడని నేను నిరూపించలేకపోతే వెంటనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఈ రోజు నీ కహానీలు నమ్మి వెళ్ళిపోవడానికి రాలేదు. డబ్బు ఇవ్వకపోతే నిప్పు లాంటి నిజాన్ని అందరి ముందు బ్లాస్ట్ చేయడానికి వచ్చాను. ఇంకో 2 రోజులు ఆగండి, ఎలాగోలా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇప్పటి వరకు వెయిట్ చేసింది చాలు. తిన్నది జీర్ణం కాని ఆంబోతులా ఎందుకలా అరుస్తున్నావు? ఇప్పుడు మీకంటే పెద్ద పని చేస్తాను, కాసుకోండి. మీ డైరెక్టర్ మధ్యకు కథ చెప్పాలన్నాను, గుర్తుందా? అలాంటి నీచమైన కథలు మా అభి వినడు. అయ్యో, అది కథ కాదండి బాబు, రియల్ స్టోరీ. ఆ రోజు నా కథలో హీరోయిన్ పేరు శ్వేత అని చెప్పాను కదా, నిజంగా ఆ కథ ఈ శ్వేతదే. శ్వేతకి జరిగిన అన్యాయమే. బెంగళూరులో రేప్ జరిగింది ఈ శ్వేతకే. మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడని చెప్పేసి మీరందరూ సంబరం చేసుకుంటున్నారు కదా, ఆ వారసుడు డైరెక్టర్ గారి వారసుడు కాదు. ఆ రేపిస్ట్ గారి వారసుడు. ఎంత మోసం, ఎంత కుట్ర, ఎంత దగా. అమ్మో, సాక్షాత్తు ఆ జడ్జి గారిని మోసం చేస్తుందా? మీరు అర్జెంట్ గా ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి మేడ పట్టుకుని బయటికి గెంటేయండి. గెంటేయండి. శకుంతల గారు, ఇలా రండి. సునంద, ఆగు. ఏమైంది సునంద? వాట్ ఇస్ దిస్ సునంద గారు? నిజం చెప్తే కొడతారా? నిన్ను సునంద, ఏమైంది? ఎందుకంత ఆవేశం? అసలు ఎందుకు కొడుతున్నావు అతన్ని? చెప్పమ్మా. వీడు మన శ్వేత గురించి ఏం వాగుతున్నాడో తెలుసా అత్తయ్య? శ్వేత పెళ్లికి ముందు బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లని కాపాడబోయి
తను మానభంగం అయిందట. వీడి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిందట. శ్వేత గర్భానికి కారణం ఆ వెధవట, మన అభి కాదట. నోటికిష్టం వచ్చినట్టు వాగుతుంటే వాయించాను. హ్యాట్స్ ఆఫ్ సునంద, నీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైపోయింది. ముందు ఇదొక కథ అన్నాడు, అందులో హీరోయిన్ పేరు కూడా శ్వేత అన్నాడు. ఇప్పుడు ఆ కథ సినిమా కథ కాదు, నిజంగా శ్వేత కథే అంటున్నాడు. మా ఇంటి ఆడపిల్లంటే అంత చులకనగా ఉందా? ఏమనుకుంటున్నాడు? ఇతరికేమైనా పిచ్చా సైకోనా? ఈరోజు శ్వేత గురించి చెప్పాడు, రేపు నా గురించి ఇంకొకటి చెప్తాడు, ఎల్లుండి అత్తయ్య గురించి, ఆ తర్వాత మావి గురించి, ఇంట్లో వాళ్ళందరి గురించి ఏదో ఒకటి చెప్తాడు. చివరికి అదే నిజం అంటాడు. సునంద గారు, నేను చెప్పేది కథ కాదు. నోరు మెదిపావంటే చంపేస్తా. రేయ్ పోరా బయటికి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నంజుండా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. రేయ్ నువ్వు ఎస్ఐవైనా ఎస్పీవైనా ఇంటి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చంప పగిలిపోద్ది. నడవరా బయటికి. అరే, నేను చెప్పేది వినండి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏ ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఇలా అడ్డమైన కూతలు కూసావని నా తమ్ముడికి తెలిస్తే నిన్ను నిలువున చీరేస్తాడు. దేవత లాంటి మా కోడలి గురించి నీచంగా మాట్లాడతావా? ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించావంటే మర్యాదగుండ జాగ్రత్త. రేయ్ పోరా బయటికి. సునంద, ఎంత ప్లాన్ చేశావు? ఇప్పుడు నేను నిజం చెప్పినా అది కట్టు కథని ఇంట్లో వాళ్ళు అనుకునేలా చేశావు కదా? మా అభి రాకముందే, ఈ విషయం అభికి తెలియకముందే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. వచ్చాడంటే ఊరి చివరున్న సుభిక్షమ్మ గుడి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్లి త్రిశూలంతో పొడి చేస్తాడు. ఇంకా చూస్తావేంట్రా, వెళ్ళు. గుడ్ల గోబలా చూసావంటే గుడ్లు పీకేస్తాను. మెంటలోళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వకూడదు. పోరా.
ఎప్పుడేంది ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? శకుంతల, శ్వేతకు కొంచెం దిష్టి దిగి. అలాగే వదినా. అమ్మ శ్వేత, కుక్క వచ్చి మురిగిందనుకో అమ్మా. వాడి మాటలేం పట్టించుకోకు. ఇప్పుడే వస్తాను. ఏం ఫీల్ కావద్దు శ్వేత, నీకేం కాకుండా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. చాలా భయం వేసిందక్క. భయపడకు శ్వేత. అయినా ఈ విషయం గురించి నువ్వు నాకు ముందే చెప్పుండాల్సింది. ఇంక వాడెప్పుడు నిజం చెప్పినా మావయ్య గారితో సహా ఎవరు నమ్మరు. మావయ్య గారు నన్ను గర్భగుడిలో దేవతం చేశారు. కానీ నేను ఆ గుడిలో 10 మంది నడిచే మెట్టును కూడా కాను. ఈ రోజు నంచుండే ప్రమాదం తప్పినా ఏదో ఒక రోజు నిజం తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరక్క. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాం. భయపడకు. పల్లెటూరు వాళ్ళు అమాయకులు అనుకున్నాను. రాంగ్ ఎస్టిమేషన్ వేసావు మిస్టర్ నంజుండ్రా. రాంగ్ ఎస్టిమేషన్. నువ్వు కాల్చిన బుల్లెట్ మిస్ఫైర్ అయింది. భయాన్ని భయపెట్టే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని రివర్స్ యాక్టింగ్కి భయపడిపోయావు. నీవి బెంగళూరు తెలివితేటలైతే నావి భీమవరం తెలివితేటలు. చూసావా రియల్ స్టోరీని సినిమా స్టోరీలా ఎలా మార్చేశాను? ఎక్సలెంట్. నీ స్పాంటేనిటీకి, నీ ఇంప్రూవైజేషన్కి నేను ఇంప్రెస్ అయిపోయాను. స్టన్ అయిపోయాను. నా ఇంట్లో పనివాళ్లకి ఆపదొస్తేనే తట్టుకోలేను నేను. నా తోటి కోడలికి ప్రమాదం ముంచుకొస్తుంది అంటే సినిమా చూస్తూ కూర్చుంటాననుకున్నావా? సునంద గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నంజుండా. బయలుదేరు బయలుదేరు. ఏంటి తమ్మా ఆలోచిస్తున్నావు? ఒకడికి ఒక చోట భూమిలో బంగారం ఉందని తెలిసింది. తవ్వడం మొదలుపెట్టాడు. 10 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 20 అడుగులు తవ్వాడు, దొరకలేదు. 100 అడుగులు తవ్వాడు, అప్పుడు దొరికింది. వాడి నమ్మకం నిజమైంది, వాడి శ్రమ ఫలించింది. మరి నా నమ్మకం ఎప్పుడు నిజమవుతుంది? నా బంగారం ఎప్పుడు దొరుకుతుంది? బీదర్లో బిందాస్గా బతికేస్తున్న నా లైఫ్లోకి నా అవంతికి ఒక మెరుపులా మెరిసి మాయమైపోయింది. అవంతిక? నా దేవత పేరు తెలుసుకునేంత వరకు నేను పెట్టుకున్న పేరు అది. బాగుంది తమ్మా.
అవంతిక నా జీవితంలోకి వస్తే ఇంకా బాగుంటుందక్క. మా రెండో మీటింగ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందని మనసు ఆరాటపడుతోంది. ఈసారి తప్పకుండా దొరికిపోతుంది. నీ అవంతిక కోసం మూడోసారి బీదర్ నుంచి భీమవరం రావాల్సిన అవసరం ఉండదు. భీమవరం నుంచే బీదర్కి తీసుకెళ్లిపోదాం. తమ్మా, కారు ఆపు. ఆపు తమ్మా. ఏమైందక్క? అప్ప గుర్తొచ్చాడు. అప్ప నా కండిషన్లో వదిలి రావడం కరెక్ట్ కాదు. నీ పెళ్ళం అప్ప మీద పగపట్టింది. అప్పనేమైనా చేస్తుంది. అలా చేస్తే దాన్ని చంపేస్తాను. ఈలోగా అది అప్పని చంపేస్తే దానికి అంత సీన్ లేదు. అడవిలో సింహాల మీదకు తిరగబడే నక్కలు కూడా ఉంటాయి తమ్ముడు. అక్క, అప్పకేం కాదు. ఈసారి జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు భయపడకు. అది కాదమ్మా. మనం వెనక్కి వెళ్ళిపోతే అప్ప మనల్ని మళ్ళీ పంపించేస్తాడు. అప్పకు అర్జెంటుగా కోడల్ని చూపించాలి. రిషి, నా మాట విను. నా మైండ్ ఎందుకో సడన్ గా నెగటివ్ గా ఆలోచిస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం పదా. అక్క, పిచ్చిగా మాట్లాడుకో. ఈసారి నా దేవతను పట్టుకోకుండా వెనక్కి వెళ్ళే సమస్య లేదు. ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నా? నా మాట కూడా వినవా? వినను. అంతేనా? అంతే. తమ్మా, నా సంగతి నీకు బాగా తెలుసు. నువ్వు ఆపకపోతే తోకేస్తాను. అక్క, 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 ఏం చేస్తున్నావు? అక్క, అయితే ఆపు. ఏయ్! అక్క, ఆగు. వదలు. ఏయ్! అక్క, అసలు అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకోవాల్సింది నువ్వురా. ఏయ్! నా మాట విను. అక్క, వదలు తమ్మా. పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నావేంటి? వదలు నన్ను. అక్క, తమ్మా, అక్క, ఏంటి? అక్క, వదలురా తమ్మా. అక్క, కింద పడిపోతావు. ఏయ్! అక్క, తమ్మా, వదలు. అక్క, ఆగు.
బాయ్ శరత్. బాయ్. బాయ్. We are on the way. క్రాక్ కార్పేనే నేను వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటాననే రింగ్ అవుతుంది ఆడేస్తాడు. అంచెలంచెలుగా ఎదిగే అది గిన్నెస్ బుక్ లోను బిజీగా ఉన్నాడేమో, ఏం చేస్తున్నాడు ఏంటో. చరిత్రలో నా పేరు కిరాక్ కార్పిని సువర్ణాక్షరాలతో రాయించుకుంటానని ప్రమాణం చేస్తా ఉండా. క్వార్టర్ కూడా ఇబ్బంది పడిపోతున్నారా బామ్మర్ది? ఈ బామర్ది ఉండగా నువ్వు క్వార్టర్ కోసం ఇబ్బంది పడ్డావా? అసలు ఎంత కావాలి చెప్పా?